పూరి, చపాతీ, ఇడ్లీ, దోస, రైసుల్లోనికి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప, కొమ్ము శనగల కూర. హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. బంగాళదుంప, నల్ల శనగలతో కూరను ఇలా చేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు నల్ల శనగల్ని నీట్‌గా క్లీన్ చేసుకొని 8, 10 గంటల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. ఇలా నానబెట్టిన శనగల్ని కుక్కర్‌లో వేసి ఒక పెద్ద బంగాళదుంపని నీట్‌గా తొక్క తీసి క్లీన్ చేసుకొని 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ కప్పు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ కప్పు తీసి ఇలాగ శనగను పట్టుకొని చిదిమితే సాఫ్ట్‌గా కుక్ అయి ఉండాలి. పొటాటో కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, 4, 5 మిరియాలు, 4, 5 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక నల్ల యాలుక, ఒక బిర్యానీ ఆకు, 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ ఉప్పు, ఆల్రెడీ మనం శనగలు కుక్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసాము. ఇక్కడ ఉప్పును కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసి మసాలాలు మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 టమాటోలు ప్యూరీని వేసి మిక్స్ చేసుకుంటూ మసాలాతో పాటు టమాటో ప్యూరీ కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది. ఈ టైంలో ఉడికించి పెట్టుకున్న శనగలను నీళ్ళతో పాటు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని శనగలు ములిగేంత వరకు నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లను యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఇలా దగ్గరగా అయ్యాక ఇంకోసారి మిక్స్ చేసుకొని చివరగా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప, కొమ్ము శనగల కూర రెడీ. ఈ పొటాటో బ్లాక్ చనా కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.